హలో గాయస్, ఇప్పుడు మేము ప్యారడైజ్ మ్యూజియంకి వచ్చాం. ఇప్పుడు ఫస్ట్గా మనము ఈ బ్లాక్ డాట్స్ ఉంటాయి, మనం డ్రెస్ వేసుకోవాలి. డ్రెస్ వేసుకుంటే మనం కనబడం. ఇప్పుడు నేను ఇట్లా తిరిగేసిన కదా, కనబడ్డాయి. అంటే మనకి ఏర్పడదు. ఆ డ్రెస్ ఇస్తారు, మనం వేసుకోవాలి, ఇక్కడ నిలబడాలి. అప్పుడు మనకి ఏం ఏర్పడదు. చూసారా, అసలు అసలు ఏర్పడనే లేవు. మనకి అక్కడ చాలా ఉంటాయి. మీరు ఏది ఎక్స్ప్లోర్ చేయాలంటే అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మళ్ళీ నేను డ్రెస్ వేస్తే ఇక్కడ ఫోటో దిగుతున్నా. మేము ఇక్కడ ఫోర్ కింద పడుతుంది అన్నట్టు ఫోర్ ఇచ్చిన అంతే. ఇప్పుడు నెక్స్ట్ అలా ఒకసారి మిర్రర్లోకి చూడండి, చాలా కనబడతాయి. ఒకసారి మీరు ఫోన్ కొంచెం పక్కకు జరపచ్చు. ఇక్కడ మీరు బటర్ఫ్లైస్ కనబడుతున్నదా అనుకుంటున్నా. ఇక్కడ ఒకటే వింగ్ ఉంది. ఇక్కడ ఇది ఉంది కదా బ్లాక్ కలర్ది, అది కదులుతుంటే అక్కడ రిఫ్లెక్షన్ వస్తుంది, అక్కడ కనబడుతుంది. నెక్స్ట్ మేము దీంట్లోకి వచ్చాం. 3Dలో ఉంటుంది. ఇది జస్ట్ స్టీల్ది పెట్టిండ్రు, కానీ మనకి ఏర్పడదు. నేను టచ్ చేసి చూస్తే అది స్టీల్ది కనబడుతుంది. అందుకే ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎస్ కనబడుతుంది కదా, ఇది ఎస్. ఇప్పుడు చూడండి, ఇట్లా చూడండి, నో కనబడుతుంది. నో ఇది. నెక్స్ట్ ఇది 3Dలో లాగానే. ఇప్పుడు చూడండి, ఇది బోన్స్ కనబడుతున్నాయి. చూడండి, రెడ్ కలర్ ఉన్నప్పుడు బోన్స్ కనబడతాయి. బ్లూ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మొత్తం ఫిషెస్ కనబడుతాయి. బోన్ ఇక్కడ చూడండి, అన్నీ సేమ్ ఉంటుంది. అండ్ కొంచెం బిగ్ ఉంటాయి, కానీ మనం దాన్ని పెట్టి చూస్తాము, అన్నీ సేమ్. ఇక మీకు అసలు అర్థమయ్యేలాగా మాకు కూడా అర్థం కాలే అక్కడ. ఇప్పుడు ఎవరికి అర్థం కాదు అక్కడ. ఇప్పుడు రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఉంది, ఎక్కడ పెట్టినా కానీ సేమే ఉంటుంది. ఇప్పుడు మనకు అక్కడ అన్ని కొన్ని షేప్స్ ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు సేమే ఉంటాయి, కానీ అది చూసేదానికి చిన్నగా కనబడుతుంది. ఇక్కడ డైరీ లాగా పెట్టిండ్రు, అది మొత్తం మిర్రర్ పెట్టిండ్రు. నేను అట్లా రీడ్ చేసేటట్టు యాడ్ వీడియో చేస్తున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఎటు అయినా మిర్రర్స్ కనబడతాయి, కానీ ఒక్కటే లైన్ ఉంటుంది, దాంట్లో నుంచి వెళ్ళచ్చు. ఎక్కడ చూసినా మిర్రర్స్ కనబడతాయి అంతే. ఇక మొత్తం ఎక్కడ చూసినా మిర్రర్సే, ఒక్కటే లైన్ ఉంటుంది, మనకు తెలియదు కూడా. లైక్ పజిల్, ఒక్క రూట్ ఎగ్జిట్ ఉంటుంది అంతే. ఎగ్జిట్లో అంటే బోర్డు ఇస్తారు, అట్లా నుంచి వెళ్ళచ్చు. ఇక మనకు ఇక్కడ 3D లాగా స్క్రీన్ పెట్టిండ్రు మొత్తం. ఇది సైడ్స్ అన్ని గ్లాసెస్. అక్కడ పడతామని భయం వేస్తుంది అందరికి. ఇది ఒక ట్రయాంగిల్లో ఇక్కడ మనం మిడిల్లో ఫేస్ పెడతాం, అప్పుడు చాలా ఫేసెస్ కనబడుతుంది. మా బాబా, మా మమ్మ, ఇక అందరం కొద్దిసేపు ఫొటోస్ దిగుతున్నా. నెక్స్ట్ ఇదేం బాల్ గేమ్ అంట. ఇక్కడ చాలా లోపలికి ఉన్నది. మనం ఎంత దూరం అంటే అంత దూరం వస్తుంది. మనకు దెబ్బ తాకినట్టు అనిపిస్తుంది, కానీ అసలు తాకది. నెక్స్ట్ అది కిందికి ఉంది, నేను పైన ఉన్నా. అక్కడ హాయ్ చెప్తున్నా. మా అమ్మ చిన్నగా కనబడుతుంది, నేను పెద్దగా కనబడుతున్నా, కానీ చాలా మంచిగా ఉంది అది ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చిన్నగా కనబడుతున్నా యాంట్ లెక్క, మా అమ్మ పెద్దగా కనబడుతుంది. ఇక్కడ సేమ్ ఉంటాం, సేమ్. బయటకు వస్తే మనం ఇది ప్లేట్ ఇక్కడ డిజైన్ చేసిండ్రు. మనం ఇప్పుడు తిప్పితే మా మమ్మీ నన్ను డిన్నర్ చేసేస్తుంది. డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అక్కడ నాకు ఎగ్ ఇంకా బనానా అదంతా మిక్స్ చేసుకొని తింటున్నారు. నెక్స్ట్ నేనే ఇప్పుడు మా బాబాని తింటున్నా నేను. మా బాబా కిందికి అంటే ఇప్పుడు ఇక్కడ గ్లాసెస్ పెట్టిండ్రు, కానీ అటు సైడ్ మొత్తం ఇటు సైడ్ బ్లాక్ ఉంటుంది. మనం కింద నుంచి వెళ్ళి అక్కడ పోవడానికి ఉంటుంది, అట్లా నుంచి వెళ్ళి బయటకు వెళ్ళాలి. ఓకే, ఇది మొత్తం గ్లాస్ పెట్టిండ్రు, అందుకే లోపల దాకా కనబడుతుంది. ఇటు సైడ్ మిర్రర్ ఉంది, అందుకే అట్లా కనబడుతుంది. అటు సైడ్ మిర్రర్ ఉంటుంది, కానీ ఇటు సైడే ఉంటుంది సేమ్. ఇక మన ఇంట్లో మిర్రర్ ఉంటుంది, అదే మిర్రర్. ఇది చూడండి, డిఫరెంట్ కనబడుతుంది కదా. ఇచ్చారు మా లోపలికి మా డాడీ కూర్చున్నాను అంటే అది తీయచ్చు, సోఫా తీయచ్చు, పిల్లోస్ పెట్టిండ్రు, అండ్ నేను కూర్చోవచ్చు. ఇక్కడ మీకు కనబడేది కావచ్చు, కానీ అది ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. మీరు వెళ్ళండి, హైదరాబాద్లో ఉంటుంది.
ఇది డైరీ లాగా అన్ని బుక్సే ఉన్నాయి, రియల్ బుక్సే. ఇది చూడండి, ఇటు సైడ్ చూస్తే బోన్స్, ఇటు చూస్తే రియల్. అంటే మధ్యలో మిర్రర్ పెడతారు, అందుకే మనకి ఇటు సైడ్ బ్లాక్ డవ్ పెడతారు, ఇటు సైడ్ బోన్స్ పెడతారు, అందుకే మనకు సేమ్ కనబడతాయి. దాంతో రిఫ్లెక్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇదంతా డిజైన్ చేసిండ్రు, అంటే ఒక ఫోటో పెట్టి దానికి మళ్ళీ డిజైన్ చేసిండ్రు. ఇది ఇప్పుడు డాన్స్ చేసినట్టు కనబడుతుంది, కానీ మనకి ఏర్పడదు. ఇప్పుడు బ్లాక్ తీసిన మళ్ళీ మనకి క్లియర్గా కనబడుతుంది, బ్లాక్ది ఇప్పుడు క్లియర్ చేస్తుంది. ఇది బుక్స్ లాగా డిజైన్ చేసిండ్రు, గ్లాసెస్ పెట్టిండ్రు కదా, అందుకే లోపల దాకా కనబడుతుంది. ఇప్పుడు ఈ గాంధీ తాత ఉన్నారు కదా, మనం ఎటు చూస్తే అటే చూస్తారు. ఇక మనం ఇటు రైట్ సైడ్ చూసామో రైటే, లెఫ్ట్ సైడ్ చూసామో లెఫ్టే, ఎట్ చూస్తాయి. ఇది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపెడతా చూడండి. లోపలికి ఎంట్రన్స్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకటి ఇది మెయిన్గా నచ్చింది. ఇది చాలా బాగుంటుంది. ఇది లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది, కానీ పైన గ్లాస్ పెట్టిండు, లోపలికి పెట్టిండు. మళ్ళీ ఇది పైకి ఉంటుంది, ఇది కింద నుంచి వెళ్ళి మళ్ళీ మనం పైకి ఎక్కేలా. ఇప్పుడు చూడండి, లైట్ వేస్తే ఇట్లా నార్మల్ మనం లైట్ బంద్ చేసినామో ఇట్లా మనం లైట్ బంద్ చేసినామో ఇట్లా డాట్స్ మనం లైట్ వేసినాము. ఇప్పుడు చూడండి, నేను మూన్ని పట్టుకున్నా, చూసినారా? సన్ను పట్టుకున్నా, నాకు కాలుతున్నాయి చేతులు, కానీ వీడియో కోసం పట్టుకున్నా. ఇక చూడండి, నాకు కాలుతున్నాయి ఆడ, అందుకే మళ్ళీ ఏడుగున్నది, అది ఇంకా పక్కకు జరిగేసిన. ఇక మూన్ లేపినాయి, ఇక చల్లగా ఉంటాయి కదా మూను. ఇక సోలార్ సిస్టమ్కి వెళ్ళిపోయినా నేను, సోలార్ సిస్టమ్కి. ఇక అందుకే ఇక్కడ అది ఊతుంది, పైన అది ఊతుంది, కానీ మనకు ఊరినట్టు అనిపించదు, కానీ మనకి కళ్ళు తిరుగుతాయి. మా అమ్మకేమో కళ్ళు తిరిగినాయి. ఇది లాస్ట్కి ఫైనల్ ఇది బాగున్నది. ఇది మనకి ఎక్కాలి, కానీ మనకి ఎక్కడానికి ట్రై చేయాలి, కానీ ఎవరు ఎక్కలేరు. ఇది మళ్ళీ రౌండ్ తిరుగుతుంది, సేమ్ ఇప్పలాగా చెప్పలేనా, అది రౌండ్ ఉంటుంది. ఇక రౌండ్ది. మా అమ్మ ఇంకా నేను పడిపోయినాం, అంటే పడిపోతే మళ్ళీ పడిపోయినాం. ఇక మళ్ళీ పట్టుకొని ఎక్కినాం పైకి.